ఇప్పుడు ఎక్కడ చూసినా మల్లారెడ్డి 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 మల్లారెడ్డి. టాక్ ఆఫ్ ద టౌన్. ఆంధ్రప్రదేశ్లో మల్లారెడ్డి, హైదరాబాద్లో మల్లారెడ్డి, ఇండియాలో మల్లారెడ్డి, ఫ్యూచర్లో రోడ్లో మల్లారెడ్డి. ఇక్కడ 150 acres ఇది క్యాంపస్. ఇక్కడ ఇప్పుడు 10,000 స్ట్రెంత్ ఉంది. ఇక్కడ ఇంజనీర్స్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీ. మా ఇన్స్టిట్యూషన్స్ మొత్తం మిగతా మా గ్రూప్లో 15,000 ఇంజనీర్స్ ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ 2011కు 25,000 అవుతారు. కాబట్టి ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే మేము ఈ 7 yearsలో ఎంత కష్టపడ్డాము, ఎంత ప్లానింగ్ చేసినాము, ఎంత బిల్డప్ చేసినాము, ఎంత ముందుకు పోయినాము, ఎంత స్పీడ్లో ముందుకు పోయినాము అనేది మీకు అవేర్నెస్ కోసం చెప్తున్నాను. నేను 23లో మామూలు మిల్క్ వెండర్ను. మీ ఏజ్ ఇప్పుడు 18, 19, 20 ఉంది. ఇప్పటి నుంచి మీరు కరెక్ట్గా కష్టపడి బాగా చదువుకొని మంచిగా ఫార్మసీ సక్సెస్ఫుల్గా చేసి మెరిట్లో పాస్ అయితే మీ జీవితంలో కూడా మీరు నాకంటే పెద్దోళ్ళు అవుతారు. ఫ్యూచర్ మెరిట్ స్టూడెంట్స్కే ఉంది. సాఫ్ట్వేర్ డౌన్ అయినా ఫార్మసిటికల్ డౌన్ కాదు. మంచి ఫ్యూచర్ ఉన్నది. గ్లోబల్ మార్కెట్లో మంచి ఫ్యూచర్ ఉన్నది. మా దగ్గర ఎంఫార్మా ఉంది, ఫార్మా డి ఉంది, ఫార్మ్ డి ఉంది. ఇండియాలో 26 కాలేజెస్ వచ్చినాయి మొన్న. లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఇంట్రడక్షన్ ఫార్మ్ డి. అందులో మా కాలేజ్ ఒకటి 26. నేను కాలేజ్ పెట్టినప్పుడు కూడా ఇప్పటికి కూడా నాకు ఫార్మ్ డి ఫుల్ ఫామ్ తెలియదు, బి ఫార్మసీ ఫుల్ ఫామ్ తెలియదు, అలా ఎన్ని ల్యాబులు ఉంటాయనేది కూడా తెలియదు నాకు. ప్రతిదీ ఏది నోటిఫికేషన్ వచ్చినా అప్లికేషన్ పెడతా, పర్ఫెక్ట్గా వర్క్ చేస్తా, నామ్స్ అన్ని క్లియర్ చేస్తా, పర్ఫెక్ట్గా సక్సెస్ నడిపిస్తా. ఎందుకంటే నేను డీప్గా సబ్జెక్ట్లో డీప్గా పోతా. నేను కాలేజీలో రన్ చేయాలనుకుంటున్నా, దానికోసం ఆ సబ్జెక్ట్లో డీప్గా పోతున్నాను. నేను ఫ్యాకల్టీ కానీ, బిల్డింగ్స్ కానీ, ఎక్విప్మెంట్ కానీ, ప్లే గ్రౌండ్స్ కానీ ప్రతిదీ. అదే మీరు చదివే సబ్జెక్ట్లో మీరు డీప్గా పోతే మీరు సక్సెస్ అవుతారు. ఎందుకంటే మీ తల్లిదండ్రులు మంచిగా ఫీజు కడుతున్నారు, వాళ్ళు కష్టపడి మిమ్మల్ని పెద్ద ఎత్తున వాళ్ళు కష్టపడి మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. మా పిల్లలు పెద్ద భవిష్యత్తు కావాలి, ఫ్యూచర్ బాగుండాలి, వాళ్ళు బాగా సక్సెస్ కావాలని వాళ్ళు ఎంతో బాధపడి మీకు చదివిస్తున్నారు. మీకు ఆ ఛాన్స్ ఉంది. సక్సెస్ మీ చేతిలోనే ఉంది, అదృష్టం కూడా మీ చేతిలోనే ఉంది. రెండు మీ చేతిలోనే ఉన్నాయి. ఖరాబ్ అయ్యేది కూడా మీ చేతిలోనే ఉంది. కాబట్టి మనం సక్సెస్ కావాలంటే రోజు కష్టపడాలి, ప్లానింగ్ చేయాలి, మంచిగా చదువుకోవాలి, మంచిగా సక్సెస్ అవుతుంది. అదృష్టం కూడా దాంతో మనకు తోడిస్తుంది, దాంతో మనం సక్సెస్ అవుతుంది. కాబట్టి దయచేసి మీకు మంచి ఫ్యూచర్ ఉన్నది. వెబ్సైట్స్ ఉన్నాయి, ఇంటర్నెట్స్ ఉన్నది. రోజు ప్రపంచంలో ఏ మూలలో ఎక్కడేం జరుగుతుందో మీకు రోజు ఇంట్లో కూర్చొని చూసుకోవచ్చు. మీకు మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. మీరు టైం వేస్ట్ చేయకండి. టైం మీరేదో అక్కడ ఇక్కడ ఏదో అది ఇది చేయండి మామూలు, కానీ రోజు మాత్రం కాలేజు, టైము, లైబ్రరీ ఇవన్నీ ఇంపార్టెంట్. ఈ టైం మీరు వేస్ట్ చేస్తే జీవితంతో మీకు వేస్ట్ అయిపోతుంది. మీరు ఈ టైం మంచిగా చదువుకున్నారనుకో, మెరిట్ ఉన్నారనుకో, మీ ఫ్యూచర్ బాగా సక్సెస్ అయిపోతుంది. సామాన్యంగా ఫార్మసీలో 60%, 70% గర్ల్సే ఉన్నారు. ఫ్యూచర్ అంతా లేడీస్దే ఉంది. అంటే ఎందుకు లేడీస్ ఉందంటే వాళ్ళు సీరియస్గా చదువుతున్నారు కాబట్టి. ఇప్పుడు సోనియా గాంధీ ఉంది, ఇండియా లీడింగ్ చేస్తుంది ఆమె లేడీ. సానియా మిర్జా ఉంది, ఆమె మంచి ప్రపంచంలో పేరు తెచ్చింది. ఇప్పుడు ఐశ్వర్య రాయ్ ఉన్నది, ప్రపంచంలోనే ఆమె మ్యారేజ్ ఏ ఇయర్లో చేసుకుందో మీకు తెలుసా? చెప్పండి, ఏ ఇయర్లో చేసుకుంది? ఏజ్ ఆఫ్ 33 ఏజ్లో పెళ్లి చేసుకున్నాను, మ్యారేజ్ చేసుకున్నాను. ఆమె ఎంత టాలెంట్గా, ఎంత ఐశ్వర్యం కాపాడుకుంటా, ఎంత టాలెంట్గా, ఎంత బాలీవుడ్లో, ప్రపంచంలో ఆమె అంత పేరు, ఎంత కష్టపడితే 33 దాకా ఆమె మెయింటైన్ చేసింది. ఇప్పటికి కూడా ఆమె అంత టాలెంట్ ఎవరన్నారా? ఎందుకంటే 33 దాకా ఇప్పుడు ఆమె భవిష్యత్తు ఎంత మంచిగా అయింది, ఎంత సక్సెస్ఫుల్ లైఫ్ అయిపోయింది ఆమె ఫ్యామిలీ లైఫ్.
అభిషేక్ అందుకే మీరు కూడా మినిమం 25 లోపల మ్యారేజ్ చేసుకోకండి దయచేసి. మంచిగా చదవండి, మీ భవిష్యత్తు బాగా చూసుకోండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడేదాకా మ్యారేజ్ అనేది పక్కకు పెట్టండి. ఎందుకంటే గర్ల్స్కి బాగా షార్టేజ్ ఉన్నారు, చాలా డిమాండ్ కూడా ఉంది. తొందరపడి మ్యారేజ్ చేసుకోకండి. మంచిగా చదవండి, బాగా చదవండి, ఎంతైనా చదవండి, భయపడద్దు, ఎంతైనా చదవండి. మీ లైఫ్ అప్పుడు బాగా ఫ్యూచర్ ఉంటుంది, బాగా సక్సెస్ఫుల్ ఉంటుంది. మీరందరూ మీ జీవితంలో బాగా సక్సెస్ కావాలని నేను కోరుకుంటున్నా. మీ భవిష్యత్తు బాగుండాలని నేను కోరుకుంటున్నా. సక్సెస్ఫుల్ కావాలని చెప్తున్నా. సో థ్యాంక్ యూ. గుడ్ నైట్.